2026 ఫిబ్రవరి 17వ తేదీన మనకి అత్యంత శక్తివైనటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం అనేది చాలా రెట్లు ప్రభావవంతమైనది. దాని అనుగ్రహం చేతన ఈ 5 రాశుల వారికి కూడా విపరీతంగా అదృష్టం అనేది పట్టబోతుంది. దీని గురించి మన పండితులు చాలా వివరంగా తెలియజేస్తున్నారు. అంటే ఎన్ని కోట్ల ధనం ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా కూడా వీరి అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అంటే కొంతమంది ఏంటంటే ఎదుటివారు బాగుంటున్నారు అంటే అస్సలు ఓర్చుకోలేరు. వారి కోసం ఏదైనా సరే వారిని పాడు చేయాలనో లేదా చేతబడులు చేయడానికి కూడా వెనకాడరు. కానీ అలాంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ 5 రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. అంతలా ఈ 5 రాశుల వారికి కూడా సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి కూడా ఈ 5 రాశుల వారికి కూడా రాజయోగం పడుతుంది. ఇక్కడ నుంచి కూడా వీరు ఏ పని చేసినా కూడా వీరికి దానిలో కలుసుబాటు అనేది ఉంటుంది. ఏం చేసినా కూడా కలిసిస్తూ ఉంటుంది. వీరికి అదృష్టానికి కానీ, ధనానికి కానీ, ఐశ్వర్యానికి కానీ ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. వీరికి కోరికలు నెరవేరడము, మనోవాంఛ సిద్ధించడము, ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా పోవడము, ఇలా వీరు ఏం చేసినప్పటికీ కూడా వీరికి అదృష్టం అనేది పడుతుంది. అయితే ఇది సరిగ్గా 24 ఏళ్ల పాటు పడుతుంది. అంటే దాదాపుగా 2026 నుంచి 2050 వరకు కూడా వీరికి ఈ రాజయోగం అనేది పట్టబోతుందని మనకి శాస్త్రవేత్తలు వీరికి ఇటువంటి రాజయోగం పట్టబోతుంది అని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు. అయితే అసలు ఈ 5 రాశుల వారు ఎవరు, ఇందులో మీ రాశి ఉందా లేదా అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. అయితే ఇది కేవలం 5 రాశుల వారికి మాత్రమే కాదు, మరికొన్ని రాశుల వారికి కూడా, అంటే వీరికి కూడా చిన్నపాటి దోషాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు సవరించుకున్నట్లయితే మీకు కూడా అదృష్టం అనేది పడుతుంది. ఇక అసలు ఈ 5 రాశుల వారు ఎవరు అనేది వీడియోనైతే అస్సలు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే 2026 ఫిబ్రవరి 17 మంగళవారం రోజున మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటాము. ఇది ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజు ఏర్పడుతుంది. అసలు ఈ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది అంటే ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 3:26 నుండి రాత్రి 7:57 వరకు కూడా ఉంటుంది. అయితే మనకి సంవత్సరానికి ఎన్నో సూర్యగ్రహణాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనకి ఉగాదికి ముందు అలాగే శివరాత్రి తర్వాత వచ్చేటువంటి ఈ సూర్యగ్రహణం అనేది చాలా పవర్ తో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే మనకి భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు. ఇది భారతదేశంలో కనిపించదు, వేరే మరొక దేశంలో కనిపిస్తుంది. మరి ఇదైతే చాలా ముఖ్యమైన విషయం, అందరూ కూడా శ్రద్ధగా వినండి, వీడియోనైతే స్కిప్ చేయకండి. మరి భారతదేశంలో కనిపించదు కాబట్టి మనం నియమాలు పాటించాలా వద్దా అని చాలా మందికి ఇక్కడ సందేహం వస్తుంది. మనకి ఈ గ్రహణ ప్రభావం అనేది మనకి కనిపించదు కాబట్టి మనకి దేవాలయాలు ముయ్యరు. అలాగే దానికి సంబంధించిన సూతకాలు లేదా ఇల్లు వాకుళ్ళు కడుక్కోవడం ఇవేవి కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం అస్సలు బయటికి మాత్రం రాకూడదు. వారు మాత్రం కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించినంత మాత్రాన మనకి దీని ప్రభావం మన మీద చూపదు అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోకండి. గ్రహణం ఎక్కడ జరిగినా కూడా గ్రహణమే, దాని యొక్క ప్రభావం ఎంతో కొంత మనకు ఉంటుంది. ఎక్కడ జరిగినా కూడా ఇది రాహుగ్రస్త ప్రభావమే అవుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఇంట్లో ఉండి ఏ పని చేసుకున్నా పర్వాలేదు, కానీ బయటికి మాత్రం అస్సలు రాకండి. భారతదేశంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా కూడా దాని యొక్క చెడు తీవ్ర ప్రభావం అనేది ఎంతో కొంత మనకి కనిపిస్తూనే ఉంటుంది, ఎంతో కొంత మన మీద పడుతూనే ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణ సమయం పుణ్యకాలం కాబట్టి ఈ సమయంలో పూజలు, హోమాలు, అనుష్ఠానాలు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది జీవితంలో ఎన్నో సమస్యలు, ఆటంకాలు, అడ్డంకులు ఉంటుంటాయి. వారు చిన్న వ్యాపారం మొదలు పెట్టినా కూడా అందులో లాభాలు పక్కన పెడితే నష్టాలు పోతూ ఉంటారు. ఇలా కనిపించేవి మాత్రమే కాదు, కంటికి కనిపించని ఎన్నో సమస్యలు వారు ఎదుర్కొంటూ ఉంటారు. ఏం చేసినా కూడా కలిసి రాకపోవడము అనేది ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, శత్రువులతో సమస్యలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా తరచుగా వారికి వస్తూ ఉంటాయి.
జనాల ఏడుపులు, నరదృష్టి, పాపకర్మ ఎక్కువగా ఉండడము. అంటే కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో భగవంతుడు పగబట్టాడు, ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇలా ఎన్నెన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఇటువంటి సమస్యలన్నీ కూడా మనుషులకి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా తొలగిపోవడానికి మనం గ్రహణం రోజున అనుష్ఠానాలు, పూజలు, హోమాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకుంటే వాటిలో ఉండేటువంటి దోషం అంతా కూడా మనకి పోతుంది. ఈ సూర్యగ్రహణం ఏంటంటే పంచగ్రహ కూటమిలో జరుగుతుంది. ఎప్పుడైతే పంచగ్రహ కూటమి ఏర్పడిందో బుధుడు, శుక్రుడు, రాహువు, రవి, చంద్రుడు శీఘ్రగతి కలిగినటువంటి గ్రహాలు. ఇలాంటి సమయంలో ఏంటంటే బంగారం రేట్లు అలాగే వెండి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో గనక బంగారం కాస్త రేటు తగ్గింది అంటే మీరు కొనుక్కుని పెట్టుకున్నారు అంటే భవిష్యత్తులో మీరు దానివల్ల లాభపడతారే తప్ప ఎప్పుడు కూడా నష్టపడరు. ఇలా బంగారం రేటు పెరిగిందనో తగ్గిందనో కంగారు పడకుండా ఎక్కడా కూడా అప్పు చేయకుండా మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ తోటి రేటు కాస్త తగ్గినప్పుడు కొనుక్కుంటే చాలా మంచిది, మీకు చాలా మేలు జరుగుతుంది. ఇక ఈ సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారి జీవితంలో మార్పులు చేర్పులు అనేవి మొదలవుతాయి. ఇక గతంలో మీకు మంచి జరిగిందో చెడే జరిగిందో దానిని పక్కన పెట్టేసి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఇప్పటి నుంచి కూడా మీరు దాని గురించి అస్సలు ఆలోచించకండి. ఇప్పటి నుంచి కూడా మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. అందులో మొట్టమొదటి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారిది రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. ఈ 2026 ఫిబ్రవరి 17వ తేదీ నుంచి కూడా ఈ ధనస్సు రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం పట్టనుంది. ఈ సూర్యగ్రహణం కారణం చేతన వీరికి విపరీతమైన రాజయోగం పడుతుంది. ఈ ధనస్సు రాశి వారికి ధైర్యం అనేది ఎక్కువ, కానీ ఇక్కడ నుంచి కూడా వీరికి మనోధైర్యం అనేది మరింత పెరుగుతుంది. స్థిరత్వం, స్థైర్యం అనేది ఉంటాయి. మీరు చేసేటువంటి పనుల్లో మీకు ఆర్థిక లాభం అనేది అధికంగా ఉంటుంది. ఇప్పటి నుంచి కూడా మీరు చేసే ప్రయాణాలు కూడా మీకు బాగా అనుకూలిస్తాయి. గ్రహాల యొక్క పూర్తి అనుకూలత అనేది మీకు ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణం రోజున మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు, యాగాలు చేసిన అమ్మవారికి పసుపు కుంకుమ నీటితోటి అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఇటువంటి చిన్న నియమాలను అయితే పాటించుకోండి. ఇక అదృష్టం పట్టనున్న మరొక రాశి మేషరాశి. ఈ సూర్యగ్రహణం నుంచి మనకి మేషరాశి వారికి కూడా అదృష్టం అనేది విపరీతంగా కలుగుతుంది. వీరికి ఉద్యోగంలో మంచి లాభాలు, స్థాన చలనం అనేది కూడా కలుగుతుంది. వీరికి కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి. వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. వీరికి శాలరీ పెరగడము, విద్యార్థులకు కూడా బాగుంటుంది. ఈ గ్రహణం దగ్గర నుంచి కూడా వీరికి నిజంగా రాజయోగం పడుతుంది. దేనికి కూడా కదువ ఉండదు. డబ్బుకు అసలు లోటు అనేది ఉండదు. సరిగ్గా రాబోయే 20 సంవత్సరాల పాటు కూడా వీరికి కాలం అనేది కలిసి వస్తుంది. ఏం చేసినా కూడా కలిసి వస్తుంది. ఇక ఇలా అదృష్టం పట్టబోయే మరొక రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కూడా రాబోయే 20 సంవత్సరాల పాటు కూడా ఈ గ్రహణం దగ్గర నుంచి కూడా రాబోయే 20 సంవత్సరాల పాటు వీరికి రాజయోగం పడుతుంది. వీరికి ఇప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. మనోభీష్టం కూడా నెరవేరుతుంది. వీరు మనసులో ఏదైతే జరగాలి అని బలంగా కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతీరుతుంది. వీరికి సుఖ ప్రాప్తి అనేది జరుగుతుంది. అంటే వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా సుఖంగా ఉంటారు. వీరు చేసేటువంటి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో కూడా వీరికి ప్రమోషన్లు అనేవి వస్తాయి. ఇలా అన్ని రంగాల్లో ఉన్నవారికి వృషభ రాశి వారందరికీ కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే మీరు ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి పసుపు కుంకుమ నీటితోటి అభిషేకం చేసుకోండి. ఇలా చేసిన తర్వాత అమ్మవారికి పూజలు, యాగాలు, ఉపవాసాలు ఇవి చేస్తే మరింత బాగా మీకు కలిసి వస్తుంది. ఇక అదృష్టం పట్టబోయే మిగతా 4వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కూడా ఇక్కడి నుంచి కూడా అద్భుతమైన రాజయోగం పడుతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుందంటే వీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పవచ్చు. వీరికి దేనికి కూడా కదవ ఉండదు. ఇక్కడ నుంచి కూడా వీరికి తిరుగులేని అదృష్టం, ఐశ్వర్యం అనేవి పట్టబోతున్నాయి. ఇక్కడ నుంచి కూడా మీరు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అంటే మీ శత్రువులు ఎలాగైనా మిమ్మల్ని నాశనం చేయాలి అనుకుంటూ ఉంటారు. మీరు వారి మీదే పైచేయిగా సాధిస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పూర్తిగా దూరం అవుతాయి. అలాగే మీకు మనోబలం, ఆరోగ్యంలో స్థిరత్వం కలుగుతాయి.
కాబట్టి ఈ కన్యరాశి వారు కూడా అమ్మవారికి పసుపు కుంకుమ నీటితోటి అభిషేకం చేసుకోండి. పాలు పెరుగు ఇటువంటి వాటితో కాకుండా కేవలం పసుపు నీరు అలాగే కుంకుమ నీరుతోటి అమ్మవారికి అభిషేకం చేసుకోండి. మరింత బాగా మీకు కలిసి వస్తుంది. ఇక అదృష్టం పట్టనున్న చివరి రాశి 5వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే మీకు మనోబలం అనేది పెరుగుతుంది. ఆరోగ్యంలో స్థిరత్వం ఉంటుంది. ఈ సూర్యగ్రహణం ప్రభావం అనేది మీ రాశి మీద చాలా విపరీతంగా పడుతుంది. కాబట్టి మీకు ఏం చేసినా కూడా కలిసి వస్తుంది. ఈ గ్రహణం అనేది కొంతమంది మీద చెడు ప్రభావం చూపిస్తే కొంతమంది మీద మాత్రమే చాలా మంచి ఫలితాలు చూపిస్తాయి. అందులో ముఖ్యంగా ఈ 5 రాశులు కూడా ఉన్నాయి. వీరికి శుభం కలిగేటువంటి అవకాశాలు, శుభ సూచనలు, శుభకార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ 20 సంవత్సరాలు కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ అదృష్టం ఇంతే బాగా ఉండాలి అని చెప్పి అమ్మవారికి ఆ గ్రహణం రోజున పసుపు నీటితోటి కుంకుమ నీటితోటి చాలా తేలిగ్గా ఇంట్లోనే అభిషేకం చేసుకోండి. ఈ విధంగా చేశారు అంటే మీ అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అంతే కదండి, ఈ రోజు మీరు చేసే దానాలు ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. అయితే ఈ గ్రహణం తర్వాత నుంచి కూడా కొన్ని రాశుల వారికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. అందులో మొట్టమొదటి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏంటంటే కొంచెం ఖర్చులు అలాగే అనుకోని ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి అప్పుల సమస్యలు, ఆస్తిని తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా అప్పుల సమస్యలు కావచ్చు, వీరి కాస్త ఇబ్బందులని ఆటంకాలని ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఇంట్లో తరచుగా తగాదాలు జరగడము, తల్లిదండ్రుల మధ్య సమస్యలు, విభేదాలు రావడం అనేది తీవ్రంగా ఉంటుంది. వీరికి కాస్త అనారోగ్య సమస్యలు కూడా తరచుగా రావచ్చు. కాబట్టి వీరు కాస్త ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ వృశ్చిక రాశి వారికి గ్రహణం తర్వాత నుంచి కూడా కొంచెం వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక తరువాత రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అంటే వీరికి ఏంటంటే సమస్యల మీద సమస్యలు, జీవితంలో కోలుకోవడానికి సమయం కూడా ఇవ్వకుండా ఒక సమస్య మీద మరొక సమస్య పడుతూనే ఉంటుంది. అయితే ఆల్రెడీ మీరు అనారోగ్య సమస్యలతోటి ఇటువంటి ఈ అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలతో చాలా విపరీతంగా బాధపడుతూ ఉన్నారు. మీకేంటంటే నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరేంటంటే బయట చేసే భోజనాలు, బయట ఎవరితో అయినా సరే బయటకు వెళ్ళి భోజనాలు చేయడం, తరచుగా బయట భోజనాలు చేయడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ గ్రహణం అనేది ఈ కర్కాటక రాశి వారికి 8వ స్థానంలో ఉంది కాబట్టి ఆరోగ్య భంగం అనేది ఎక్కువగా ఉంది. ఆయుర్భంగం అంటే ఎక్కడెక్కడ సమస్యలు మీ తలకి చుట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరికి కూడా మీరు నమ్మకంగా మేము ఉన్నాము అని సంతకాలు చేయడం కావచ్చు, ఇటువంటివి ఏవి కూడా మీరు చేయొద్దు. ఇక మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో అంటే తులారాశి కావచ్చు, సింహరాశి కావచ్చు, మకర రాశి కావచ్చు, వీరందరికీ కూడా చాలా సాధారణంగా ఉంది ఈ గ్రహణం తర్వాత నుంచి కూడాను. అంటే మీకు పెద్దగా నష్టాలు జరుగుతాయని ఏమీ లేదు. అంటే మీకు బాగుంటుంది, సాధారణంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణ ప్రభావము సుమారు 45 రోజుల పాటు ఉంటుంది. చైత్ర పౌర్ణమి వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 17 నుంచి కూడా ఈ సూర్యగ్రహణం వలన ఈ 5 రాశుల వారికి కూడా విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. అలాగే వారు చేయవలసినటువంటి పరిహారాల గురించి కూడా చెప్పుకున్నాం. మిగతా కొన్ని రాశుల వారికి కూడా కాస్త బాగోదు, వారు కూడా కాస్త జాగ్రత్తలు పాటించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశులు కూడా అమ్మవారికి పసుపు అలాగే కుంకుమ నీటితోటి అభిషేకం చేసుకుంటే వీరికి ఉండేటువంటి దోషంలో చాలా ఎంతో కొంత అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి ఈ రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే పాటించవలసిన పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఎవరికైనా వీడియోలో సరిగా అర్థం కాకపోతే మరొకసారి వినండి. అయితే వీడియోని లైక్ చేయడం వలన మరికొంతమంది మిత్రులకైతే ఈ వీడియో అయితే వెళుతుంది, వారికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.